ఇక్కడ కవిత, షర్మిల ఈ ఇద్దరు మాట్లాడినటువంటి లేదా ట్వీట్ చేసింది కవిత, షర్మిల మాట్లాడింది. ఈ రెండిటికి కీలకమైనటువంటి పాయింట్ ఒకటి వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అంశం. కవిత ఏమంటుంది, నన్నేమో అన్యాయంగా అరెస్ట్ చేశారు ఆడబిడ్డని, అదానిని ఎందుకు అరెస్ట్ చేయరు అన్నది. అదాని కేసు కోర్టులో ఆరంభం మాత్రం ఇంతవరకు అదేం తేల్చేసి నిందితుడిగా జైలు శిక్ష వేసేయలేదు. అక్కడ వేస్తే ఖచ్చితంగా శిక్షిస్తారు. అది నెంబర్ 1. రెండవది, కవిత డబ్బులు తను తీసుకుంది. ఇక్కడ కంప్లైంట్ ఏంటంటే తన మీద తను లంచం తీసుకుని అందులో మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీకి పంచింది అన్నటువంటిది ఆవిడ మీద కేసు. ఇక్కడ వచ్చేటప్పటికి లంచం ఇచ్చాడు అదాని, తను తీసుకోవాలా, తన వ్యాపారం కోసం లంచం ఇచ్చాడు. అక్కడ కనుక మద్యం దుకాణాల కోసం లంచం ఇచ్చినట్టుగానే జరిగింది. ఇది నెంబర్ 1. రెండవది, సేమ్ షర్మిల కూడా గుర్తుపెట్టుకోవాల్సి, రాజీవ్ గాంధీ మీద కూడా ఇట్లాంటి కేసే. బోఫార్స్ విషయంలో లంచం తీసుకున్నాడని ఆయన మీద కేసు. ఇక్కడ అదాని లంచం ఇచ్చాడు. తీసుకున్నవాడు నేరస్తుడా, ఇచ్చినవాడు నేరస్తుడా అంటే లంచం ఇచ్చినోడు తీసుకున్నోడు ఇద్దరు నేరస్తులే చట్ట ప్రకారం. కానీ నైతికంగా వ్యాపారం నడుపుకోవడానికి చచ్చినట్లు లంచం ఇవ్వాల్సి వస్తుంది. అలాగే లంచం తీసుకున్నది ఏకంగా నాటి ప్రధానమంత్రి. అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.